ఇప్పుడు మనం ఇందా చెప్పుకున్న ఈ కంప్యూటర్ కంపోనెంట్స్ ఏమున్నాయో ఓకే. కంపోనెంట్స్ ఆఫ్ కంప్యూటర్ సిస్టమ్ అని ఉన్నాయి కదా! వీటిని మనము డివైడ్ చేసుకోవచ్చండి. సో, డివైడ్ చేసుకునేటప్పుడు వాటిని ఎలా డివైడ్ చేసుకోవచ్చు అనేది ఇక్కడ మనం చెప్పుకోవాలి. కంటిన్యూషన్ ఆఫ్ ప్రీవియస్ క్లాస్ అండి. సో, ప్రీవియస్ క్లాస్‌లో మనం ఏం చెప్పుకున్నామంటే ఫండమెంటల్స్ ఆఫ్ అసలు కంప్యూటర్ డిజిటల్ కంప్యూటర్ యూనిట్ అంటే ఏంటి? దాంట్లో కంప్యూటర్ అంటే ఏంది? తర్వాత కాంపోనెంట్స్ ఏముంటాయనేది ఇక్కడ డయాగ్రమాటిక్ వరకు తెచ్చుకున్నాము. దీని తర్వాత ఇలా తెలుసుకున్న తర్వాత వీటిని మరి ఈ కాంపోనెంట్స్ ఎలా డివైడ్ చేయొచ్చు? Every computer system, regardless of its size or complexity, is made up of two fundamental కాంపోనెంట్స్. సో, టూ ఫండమెంటల్ కాంపోనెంట్స్ ఉంటాయి. బేసికల్లీ మనకి ఫస్ట్‌ది ఏందంటే హార్డ్‌వేర్. సో, దాని తర్వాత మనకి సాఫ్ట్‌వేర్ అని కూడా ఉంటుంది. ఈ 2 లేకపోతే మాత్రం మన కంప్యూటర్ సిస్టమ్ అనేది యాక్చువల్లీ వర్క్ అవ్వదు. సో, మనకి ఫస్ట్ కాంపోనెంట్ హార్డ్‌వేర్. సో, ఆ హార్డ్‌వేర్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ద ఫిజికల్ పార్ట్స్ ఆఫ్ ఎ కంప్యూటర్ యూ కెన్ టచ్ అండ్ సీ దిస్ ఇంక్లూడ్ ఓకే. మనకి బేసికల్లీ హార్డ్‌వేర్ అంటే ఏంది? ద ఫిజికల్ పార్ట్స్ ఆఫ్ ఎ కంప్యూటర్ దట్ యూ కెన్ టచ్ అండ్ ఫీల్ లేదా దట్ యూ కెన్ టచ్ అండ్ సీ మీకు టచ్ చేయొచ్చు. టచ్ చేసిన తర్వాత దాన్ని మీరు ఫీల్ కూడా అవుతారు. సో, అలాంటి వాటిని హార్డ్‌వేర్ అంటారు. మరి సాఫ్ట్‌వేర్ అంటేనేమో దట్ ఈస్ నాట్ టచబుల్ ఓకే. అలా కూడా చెప్పొచ్చు. అలాగే ద సాఫ్ట్‌వేర్ దట్ మేక్స్ ఆఫ్ యువర్ కంప్యూటర్ అని కూడా అంటారు. సో, దాని డెఫినిషన్ కిందొచ్చింది. మళ్ళీ అప్పుడు చెప్పుకుందాం. ఇప్పుడైతే ప్రెజెంట్ హార్డ్‌వేర్ క్లాసిఫికేషన్ హార్డ్‌వేర్‌లో ఎన్ని రకాలుగా డివైడ్ చేయొచ్చు. హార్డ్‌వేర్‌లో మనకి ఏమేమి ఉంటాయి? ఇన్పుట్ డివైజెస్ యూజ్ టు ఎంటర్ డేటా అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఇంటూ ది కంప్యూటర్. సో, ఇన్పుట్ డివైస్ ఏంటి అంటే మనకి డేటాను ఎంటర్ చేయడానికి, అలాగే మనకి ఈ కంప్యూటర్‌కి కావాల్సిన ప్రాసెసింగ్ ఏదైతే ఉందో దానికి కావాల్సిన ఇన్స్ట్రక్షన్స్‌ని ఎంటర్ చేయడానికి మనకి బేసికల్లీ ఇన్పుట్ డివైస్ అవసరం అవుతాయి. ఆ ఇన్పుట్ డివైస్ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఇక్కడ మీకు ఎగ్జామ్‌లో గివ్ ఎగ్జాంపుల్స్ ఫర్ ఇన్పుట్ డివైస్. మీరు థర్డ్ ఇయర్‌లో కూడా మనకి హార్డ్‌వేర్ సబ్జెక్ట్ ఒకటి ఉంటుంది. దాంట్లో కూడా ఈ క్వెషన్ అడిగే స్కోప్ ఉంది. ఇన్పుట్ డివైస్ ఎగ్జాంపుల్స్ అడుగుతాడు. తర్వాత అవుట్పుట్ డివైస్ ఎగ్జాంపుల్స్, నెక్స్ట్ మెమరీ ఎగ్జాంపుల్స్, స్టోరేజ్ ఇలా క్వెషన్స్ అడుగుతారు. ఓకే. ప్రెజెంట్ అయితే మీరు డీటెయిల్‌గా ఇన్‌డెప్త్‌గా అడగడానికి ఎక్కువగా క్వెషన్స్ అడగడానికి స్కోప్ లేదు. కాబట్టి మీకు జస్ట్ హార్డ్‌వేర్ ఏమేమి ఉంటాయి, లేకపోతే లిస్ట్ ది కాంపోనెంట్స్ ఆఫ్ హార్డ్‌వేర్, గివ్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ హార్డ్‌వేర్ ఇలా అడగొచ్చు. ఓకే. స్కోప్ ఇలా కూడా ఉంటుంది. బేసికల్లీ మనకి ఆ అవుట్‌కమ్స్‌ని అచీవ్ చేయడానికి క్వెషన్స్ అడుగుతారు. సో, అది ఎగ్జామినేషన్ పేపర్ సెట్ చేసే వాడి మెంటాలిటీని బట్టి ఉంటది. సో, ఆ క్వెషన్స్ ఎలా వస్తాయనేది మేము చెప్పాం కదా! సో, ఇప్పుడు మనకి ఈ టాపిక్స్ వచ్చేటప్పుడు కూడా క్వెషన్స్ ఏమి అడిగే ఉంటాయి కూడా నేను చెప్తున్నాను అందుకని. ఇన్పుట్ డివైస్‌కి ఎగ్జాంపుల్స్ మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇన్పుట్ డివైస్ అంటే ఏంటి ఇక్కడ చెప్పుకున్నాం. నెక్స్ట్ ప్రాసెసింగ్ యూనిట్ అంటే ఏంది మరి ఇక్కడ? ది బ్రెయిన్ ఆఫ్ ది కంప్యూటర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎగ్జిక్యూటింగ్ ఇన్స్ట్రక్షన్స్. సో, ఇది కంప్యూటర్‌కి బ్రెయిన్ లాంటిది. మనిషికి ఎట్లయితే బ్రెయిన్ ఉందో, బ్రెయిన్ లేకపోతే వాడికి బ్రెయిన్ లేదు. అసలు వాడు ఆలోచించలేడు, వాడు థింక్ చేయలేడు అంటాం కదా! ఇప్పుడు కంప్యూటర్‌లో కూడా బ్రెయిన్ అంటే మనకి సీపీయూ అన్నట్టు ప్రాసెసింగ్ యూనిట్. ఇది ఏం చేస్తది? రెస్పాన్సిబుల్ ఫర్ ఎగ్జిక్యూటింగ్ ఇన్స్ట్రక్షన్స్. సో, మీరు ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారో వాటిని ఎగ్జిక్యూట్ చేయడానికి మనకి యాక్చువల్లీ ఈ ప్రాసెసింగ్ యూనిట్ అనేది పనిచేస్తుంది. అండ్ సిపిఆర్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అంటారు. దీన్నే ప్రాసెసింగ్ యూనిట్ లేదా సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అంటారు. ఓకే. సమ్ డిస్టర్బెన్స్ ఉంది. నేను యాక్చువల్ బయట కూర్చొని మంచి ఓరియంటేషన్‌తో క్లాస్ చెప్పాలని చేస్తున్నాను. ఇక్కడ మనకి కాకులు అరుస్తున్నాయి. ఓకే. ఏమనుకోకండి. ఎందుకు ఇలా వస్తుంది డిస్టర్బెన్స్ అంటే నేను క్లాస్‌లో కూర్చొని చెప్దామంటే నాకు వేరే వాళ్ళు ఎవరో ఒకరు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు. అందుకని చెప్పి నేను బయట మనకి కాలేజీ బయట క్యాంపస్‌లో కూర్చొని క్లాస్ చేస్తున్నాను. అందుకని మనకి ఇలా డిస్టర్బెన్స్ వస్తుంది. ఏమనుకోవద్దండి. నేను మీకు అసలు క్లాస్‌లో ఉన్న ఫీల్ తేవాలని బయట ఉండి క్లాస్ చెప్తున్నాను. అంతకుమించి ఇంకేం లేదు. ఓకే. మెమరీ. ఇక్కడ మెమరీ అంటే ఏంది? స్టోర్స్ డేటా అండ్ ఇన్స్ట్రక్షన్స్ టెంపరరీలీ ఆర్ పర్మనెంట్‌లీ. ఓకే. మనకి మెమరీలో టెంపరరీ మెమరీ ఉంటుంది. పర్మనెంట్ మెమరీ ఉంటుంది. ఇన్స్ట్రక్షన్స్, డేటాని రెండిటిని స్టోర్ చేసుకోవడానికి మనం మెమరీని వాడతాం. అండ్ అవుట్పుట్ డివైస్ అంటున్నాడు ప్రెజెంట్ ది రిజల్ట్స్ ఆఫ్ ప్రాసెసింగ్ దట్ ఈజ్ మనకి అంటే ఇక్కడంటే ఇప్పటిదాకా మనం ఇన్పుట్ ఇచ్చాము, తర్వాత దాన్ని ప్రాసెస్ చేసాం, వచ్చిన రిజల్ట్స్ ఏవైతున్నాయో వాటిని మనకి షోకేస్ చేయాలి, చూపించాలి. అంటే మనకి ఏం కావాలి? అవుట్పుట్ డివైస్ కావాలంటున్నారు. అది ఎట్లా? కొన్నిసార్లు వీడియోస్ రూపంలో ఉంటుంది, కొన్నిసార్లు పిక్చర్స్ రూపంలో ఉంటుంది, కొన్నిసార్లు పేపర్స్ ప్రింట్అవుట్ తీసి చూపించాల్సి ఉంటుంది, కొన్నిసార్లు వాయిస్ రూపంలో రావాలి. మరి అలా రావాలి అంటే మనకి మానిటరు, ప్రింటరు, స్పీకరు. మానిటర్ అంటే డిస్ప్లే చేయడానికి, ప్రింటర్ అంటే హార్డ్ కాపీ రూపంలో మనకి అవుట్పుట్ చూపించడానికి, స్పీకర్స్ అంటే మనకి వాయిస్ రూపంలో మనకి వినిపించడానికి బేసికల్లీ మనకి ఇవి కావాలి. ఇవి అవుట్పుట్ డివైస్ అవుతాయి. అండ్ దీని తర్వాత మనకి స్టోరేజ్ డివైసెస్ ప్రొవైడ్ లాంగ్ టర్మ్ స్టోరేజ్ ఫర్ డేటా అండ్ ప్రోగ్రామ్స్. సో, స్టోరేజ్ డివైస్ బేసికల్లీ ఎందుకు వాడతాము? లాంగ్ టర్మ్ స్టోరేజ్ కోసము. అలాగే లాంగ్ టర్మ్ స్టోరేజ్లో మనం ఏమేమి చేయొచ్చు అంటే స్టోరేజ్లో డేటా అండ్ ప్రోగ్రామ్స్ ఇవి ఎలా వాడుకుంటారు అంటే బేస్డ్ ఆన్ ది హార్డ్ డ్రైవ్, ఆప్టికల్ డ్రైవ్స్. హార్డ్ డ్రైవ్ అంటేనేమో పెన్ డ్రైవ్ లాంటిదండి, లేదా మనకి హార్డ్ డిస్క్ లాంటిది కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు. ఆప్టికల్ డ్రైవ్స్ అంటేనేమో మనకి సీడీలు,
డివిడీలు ఇలాంటివి అన్నట్టు. ఓకే. సో బ్లూ రే డిస్క్స్ అని కూడా ఉంటాయి. ఇంకా అంత మనకి అంత లేటెస్ట్గా మనం ప్రజెంట్ మనకి వాడుకునే అంత నాలెడ్జ్ అంటే వాడుకుంటున్నారు చాలా చోట్ల, కాకపోతే అవి మనకి విరివిగా దొరకట్లేదు. సో సీడీలు, డివిడీలు, తర్వాత బ్లూ రే డిస్క్స్ అని ఉంటాయండి. సో అవి మనకైతే ప్రజెంట్ బ్లూ రే డిస్క్ ఇప్పుడు మనం వాడట్లేదు. నేను వాడేదైతే సీడీ, డివిడి వరకు, అలాగే పెన్ డ్రైవ్, హార్డ్ డిస్క్ డ్రైవ్ ఇలాంటివి వాడుతున్నాం. ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ డ్రైవ్ కూడా ఉంటుంది. ఆ డ్రైవ్లో మీరు కావాలనుకుంటే ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ డ్రైవ్, సో ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ డ్రైవ్ ఇవి కూడా ఉంటాయి అన్నట్టు, స్టోరేజ్ డివైసెస్. సో ఈ హార్డ్వేర్లో మనకి ఇప్పుడు మనం ఏమేమి చెప్పుకుంటున్నాం హార్డ్వేర్లో అంటే ఇన్పుట్ డివైసెస్, ప్రాసెసింగ్ యూనిట్, సిపియు, మెమరీ, అవుట్పుట్ డివైస్, స్టోరేజ్ డివైస్, ఇవి ఎగ్జాంపుల్స్. సో లిస్ట్ ది ఎగ్జాంపుల్స్ ఫర్ హార్డ్వేర్ అన్నప్పుడు మీరు ఈ హెడ్డింగ్స్ ఏవైతే బోల్డ్ కలర్లో కనిపిస్తున్నాయో ఇవి రాస్తే సరిపోతుంది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది కంపోనెంట్ ఆఫ్ యువర్ ఫండమెంటల్ కంపోనెంట్ ఆఫ్ యువర్ కంప్యూటర్. ఓకే. సో ఇది హార్డ్వేర్కి సంబంధించిన టాపిక్. అండ్ దీని తర్వాత మనకి ఇదే కంప్యూటర్ లో మనకి వన్ ఆఫ్ ది ఫండమెంటల్ కాంపోనెంట్ ఈ సాఫ్ట్వేర్. సో సాఫ్ట్వేర్ ఏంటి అనేది ఇక్కడ ఇచ్చారు చూడండి. ద ఇంటాంజిబుల్ ఇన్స్ట్రక్షన్స్ దట్ టెల్ ది హార్డ్వేర్ వాట్ టు డూ. ది ఇంటాంజిబుల్ ఇన్స్ట్రక్షన్స్ దట్ టెల్ ది హార్డ్వేర్ వాట్ టు డూ. టాంజిబుల్, ఇంటాంజిబుల్ అంటారండి. టాంజిబుల్ అంటేనేమో కన్జ్యూమ్ చేయగలిగే, ఇంటాంజిబుల్ అంటే వాటిని మనం యాక్చువల్లీ కన్జ్యూమ్ చేయలేం. ఓకే. అలాంటివి అన్నట్టు. కన్జ్యూమబుల్ అంటే ఇప్పుడు హార్డ్వేర్ ఉంది, వాటిని వాడుతున్న కొద్దీ అవి ఏమవుతాయి, డిస్ట్రాయ్ అయిపోతాయి, పాడైపోతాయి, విరిగిపోతాయి, కొన్నిసార్లు మనమే పడేస్తాము, అబ్సల్యూట్ అయిపోతాయి, వాడలేని విధంగా అయిపోతాయి. బట్ మనకి ఇంటాంజిబుల్ అంటే వాటిని మనం ఏమి చేయలేము. ఓకే. జస్ట్ అవి ఎగ్జిస్ట్ అవుతాయి, వాటిని మళ్ళీ మనం డిస్ట్రాయ్ చేయడానికి కూడా ఛాన్స్ లేదు, అలాంటివి అన్నట్టు. ఓకే. వాటిని ముట్టుకొని ఖరాబ్ చేద్దామన్నా కుదరదు, ఎందుకంటే ప్రోగ్రామ్ రాసి ఏదైనా ఒక మెమరీలో దాంట్లో స్టోర్ చేసామంటే ఆ ప్రోగ్రామ్ ఫర్ ఎవర్ ఉంటుంది. మరి దాన్ని స్టోర్ చేసేది మళ్ళీ హార్డ్ డ్రైవ్. సో అది డిస్ట్రాయ్ అయితే మాత్రం మళ్ళీ ప్రోగ్రామ్ పోతుంది. ఓకే. అది కూడా గుర్తుపెట్టుకోండి. ప్రోగ్రామ్ ఫర్ ఎవర్ ఉంటుందా అంటే దాన్ని ఎక్కడ ఒక దగ్గర స్టోర్ చేయాలి, అది ఫర్ ఎవర్. ఆ స్టోర్ చేసిన కంపోనెంట్ ఏదైతే ఉందో అది ఫర్ ఎవర్ ఉన్నప్పుడు మన ప్రోగ్రామ్ కూడా ఫర్ ఎవర్గా ఉంటుంది. సో అలాంటి దాన్ని ఏమంటాం అంటే మనం ఇంటాంజిబుల్ అంటాం. ఓకే. ద ఇంటాంజిబుల్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఏంటంటే వీఆర్ గివింగ్ సమ్ ఆర్డర్ ఆర్ వీఆర్ గివింగ్ సమ్ వీఆర్ టెల్లింగ్ ది కంప్యూటర్ టు డూ సంథింగ్. ఓకే. మనం ఏం చేస్తున్నాం అంటే కంప్యూటర్కి ఈ పని చేయి, ఆ పని చేయి అని చెప్తున్నాం. సో అలా చెప్పాలంటే మనం ఏం చేయాలి, వీ నీడ్ టు ఇన్స్ట్రక్టర్ అంటారు చూడండి. ఫిజికల్ డైరెక్టర్ని, మనకి పిఈటి ఉంటారు, కొన్నిసార్లు పర్మనెంట్ ఇన్స్ట్రక్టర్ అంటారు. ఎన్సీసీలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది పర్మనెంట్ ఇన్స్ట్రక్టర్. పిఐ స్టాఫ్ అంటారు. సో పిఐ స్టాఫ్, పర్మనెంట్ ఇన్స్ట్రక్టర్ స్టాఫ్. సో అలాంటివి ఇన్స్ట్రక్షన్స్ అంటే వాళ్ళు ఏం చేస్తారు, మనకి కమాండ్స్ ఇస్తారు, కొన్ని వర్కులు చేపిస్తారు, కొన్ని ఫంక్షన్స్ చేపిస్తారు, అచ్చే అని చెప్తారు. సో అలాంటి దాన్ని ఏమంటామంటే మనం ఇన్స్ట్రక్షన్స్ అంటాం. సో ఇక్కడ సాఫ్ట్వేర్ కూడా ఏం చేస్తుంది, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. ఎవరికి మరి, హార్డ్వేర్. ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది, టు డూ సంథింగ్. ఓకే. ఏదో పని చేయమని చెప్పి మనం ఏదైతే కావాలనుకుంటున్నామో ఆ పని చేయడానికి కంప్యూటర్ వాడుకుంటామని చెప్పాం. సో అది అలా పని చేయాలి అంటే మనం ఏం చేయాలి, దానికి ఇన్స్ట్రక్షన్స్ చేయాలి. మళ్ళీ అలా ఇన్స్ట్రక్షన్స్ చేయడానికి మనం ఏం యూజ్ చేసుకుంటాం అంటే సాఫ్ట్వేర్ యూజ్ చేసుకుంటాం. సో అగైన్ ది సాఫ్ట్వేర్ ఈస్ డివైడ్ ఇంటూ 2 మెయిన్ కేటగిరీస్. అవి ఏంటి, ఫస్ట్ది ఆపరేటింగ్ సిస్టమ్, రెండోది అప్లికేషన్స్. సో సాఫ్ట్వేర్ మీకు ఎగ్జామ్లు అడగొచ్చు, వాట్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్, వాట్ ఈజ్ ఏ హార్డ్వేర్, గివ్ ఎగ్జాంపుల్స్ ఫర్ హార్డ్వేర్, గివ్ ఎగ్జాంపుల్ ఫర్ సాఫ్ట్వేర్. దీని తర్వాత నెక్స్ట్ కిందికి వచ్చాము. మరి సాఫ్ట్వేర్లో రకాలు ఉన్నాయి, 2 రకాలు, 2 కేటగిరీస్గా డివైడ్ చేశారు. రకాలు ఏం లేవు, వాటిని 2 రకాలుగా కేటగిరైజ్ చేశారు. సో ఫస్ట్ కేటగిరీ వచ్చి ఆపరేటింగ్ సిస్టమ్, ది కోర్ సాఫ్ట్వేర్ దట్ మేనేజెస్ సిస్టమ్ రిసోర్సెస్ అండ్ ప్రొవైడ్స్ అన్ ఇంటర్ఫేస్ ఫర్ యూజర్స్ అండ్ అప్లికేషన్స్. మనకి ఇచ్చాడు, మళ్ళొకసారి డెఫినేషన్ చదువుతా చూడండి. ద కోర్ సాఫ్ట్వేర్. సో ఇది కోర్ సాఫ్ట్వేర్. కోర్ అంటే ఏంటంటే మనకి భూమి పొరల్లో తెలుసు మీకు, కోర్ ఆఫ్ ఎర్త్ అంటారు. మీరు జియోగ్రఫీలో ఉంటుంది కోర్ ఆఫ్ ఎర్త్ అని చెప్పి, భూమి లోపలి పొరల్లో ఉంటుంది. పైనుంచి చెప్పుకుంటూ వస్తే నేను యాక్చువల్ తెలుగు మీడియము, సో అంత క్లియర్గా మీకు చెప్పలేను, కానీ భూమి మధ్య లోపల ఉండే పొరని మనం ఏమంటామంటే కోర్ అంటామండి. ఓకే. సో ఆ కోర్ ఎలా, భూమికి కోర్ ఎలాగైతే ఉందో మనకి కంప్యూటర్ సాఫ్ట్వేర్లో కూడా ఇది సిస్టమ్ పనిచేయాలంటే మనకి కోర్ ఆఫ్ ది సిస్టమ్ ఏంది, సాఫ్ట్వేర్ ఇది ఆపరేటింగ్ సిస్టమ్. ద కోర్ సాఫ్ట్వేర్ దట్ మేనేజ్ సిస్టమ్ రిసోర్సెస్. ఇది ఏం చేస్తుందంట, సిస్టమ్ రిసోర్సెస్ని మేనేజ్ చేస్తుంది. సిస్టమ్కి సంబంధించిన డిఫరెంట్ థింగ్స్ కనెక్టెడ్ ఏవైతే ఉంటాయో మన కంప్యూటర్ సిస్టంలో వాటన్నిటిని మేనేజ్ చేస్తుంది అని చెప్తున్నాడు. రిసోర్సెస్ అంటే ఏంటంటే ఇప్పుడు కంప్యూటర్కి సంబంధించి మనం చెప్పుకునే కీబోర్డు, మౌజు, తర్వాత సిపియు, అండ్ తర్వాత మనకు మానిటర్. సో దానికి ఇంకేమైనా ఎక్స్ట్రా కనెక్ట్ చేసి ఉంటే ఆ ఎక్స్ట్రా డివైస్ అన్నింటిని కూడా రిసోర్స్ అంటాం. సో వీటన్నిటిని కూడా మేనేజ్ చేస్తుందంట. అండ్ ప్రొవైడ్స్ అండ్ ఇంటర్ఫేస్ ఫర్ యూజర్స్ అండ్ అప్లికేషన్స్. అలాగే మనకి ఇది యూజర్స్కి అండ్ అప్లికేషన్స్కి మధ్యలో ఇంటర్ఫేస్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. యూజర్స్ అంటే ఎవరు, మనమే అండి, మనం వాడుకుంటున్నాం కాబట్టి మనం. ఇంటర్ఫేస్ ఫర్ యూజర్స్ అండ్ అప్లికేషన్స్ అంటే కంప్యూటర్ సిస్టంలో మనం కొన్ని అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేస్తాం. ఎంఎస్ ఆఫీస్ అని, తర్వాత విండోస్ మీడియా ప్లేయర్ అని చెప్పి,
అండ్ మనం ఇప్పుడు చెప్పుకునే ఫైర్ ఫాక్స్, ఇప్పుడు నేను చెప్పే ఇది కూడా ఒక అప్లికేషన్ అండి. ఇదేంది అడోబ్ రీడర్. సో దీన్ని ఏమంటాం, అడోబ్ రీడర్ అంటాం. ఇవన్నీ కూడా అప్లికేషన్స్. సో ఈ అడోబ్ రీడరు ఇలా వీటన్నిటిని కూడా అలా యూజర్కి యూజ్ చేసుకునే రకంగా మనకి ఇంటర్ఫేస్ ప్రొవైడ్ చేసేది ఎవరు అంటే ఆపరేటింగ్ సిస్టమ్. అంటే మన సిస్టంలో ఉన్న అప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో అప్లికేషన్స్ని వాడుకోవాలి అంటే యూజర్, మనకి ఆపరేటింగ్ సిస్టమే మధ్యలో మీడియేటర్ లాగా పనిచేస్తుంది. ఓకే, సో అది ఆపరేటింగ్ సిస్టమ్. ఇంకా మనకి నెక్స్ట్ చాప్టర్లో మళ్ళీ ఒక డెఫినేషన్ వస్తుంది. ఇట్ యాక్ట్స్ యాజ్ అన్ ఇంటర్ఫేస్ బిట్వీన్ యూజర్ అండ్ కంప్యూటర్ హార్డ్వేర్ అని కూడా ఒక డెఫినేషన్ ఉంటుంది. ఇట్ యాక్ట్స్ యాజ్ అన్ ఇంటర్ఫేస్ బిట్వీన్ యూజర్ అండ్ కంప్యూటర్ హార్డ్వేర్ అని చెప్పి కూడా ఒక డెఫినేషన్ వస్తుంది. అది వచ్చినప్పుడు మళ్ళీ అది చెప్పుకుందాం. ప్రజెంట్ అయితే మనకి ఇక్కడ ఇచ్చిన డెఫినేషన్ ఇలా ఉంది. ఓకే, సో దాన్నైనా రాయొచ్చు, మీరు కావాలనుకుంటే ఇక్కడ ఇదైనా రాయొచ్చు. నేను ఇప్పుడు చెప్పిన డెఫినేషన్ ఇదంతా కంబైన్డ్గా రాస్తే సింపుల్ డెఫినేషన్. ఇట్ యాక్ట్స్ యాజ్ అన్ ఇంటర్ఫేస్ బిట్వీన్ యూజర్ అండ్ కంప్యూటర్ హార్డ్వేర్. యూజర్ అంటే మనము, కంప్యూటర్ హార్డ్వేర్ అంటే కంప్యూటర్కి ఉండే హార్డ్వేర్. సో యూజర్కి కంప్యూటర్ హార్డ్వేర్ని యూజ్ చేసుకోవాలనుకుంటే ఇంటర్ఫేస్గా ఎవరు పనిచేస్తారంటే ఆపరేటింగ్ సిస్టమ్ పనిచేస్తుంది. సో అదే డెఫినేషన్. ఓకే, దీనికి ఎగ్జాంపుల్స్ ఏమి ఇచ్చారు చూడండి. విండోస్, మ్యాక్ ఓఎస్, లైనెక్స్. విండోస్ సిస్టమ్ మీకు అందరికీ తెలుసు. లైనెక్స్ సిస్టమ్ మీకు కొంతమందికి తెలిసి ఉంటుంది, కొంతమందికి తెలియదు. మ్యాక్ ఓఎస్ మాత్రం యాపిల్ కంప్యూటర్స్ ఉంటాయి, యాపిల్ కంప్యూటర్స్. ఓకే, బిల్ గేట్స్ తెలుసు కదా మీకు, యాపిల్ కంప్యూటర్స్ దాంట్లో ఆడుకునే మ్యాక్ ఓఎస్. ఓకే, ఇది ఇలాంటి ఆపరేటింగ్ సిస్టమ్స్కి ఎగ్జాంపుల్స్. ఇంకా చాలా ఉంటాయి, ప్రజెంట్ అయితే మనకి ఇవే ఇచ్చారు. సో ఇంతవరకు గుర్తుపెట్టుకుంటే చాలు, ఎందుకంటే మీరు ఇనిషియల్ స్టేజ్లో ఉన్నారు. ఎక్స్ట్రా చెప్తే మీకు మళ్ళీ బుర్రకు ఎక్కకపోవచ్చు. సో అందరు దృష్టిలో ఉంచుకొని చెప్పాలి కాబట్టి ఓకే, బేసికలీ ఇక్కడ ఉన్న టాపిక్స్ ఏంది అనేది చెప్పుకుంటున్నాం. ఓకే, ఎక్కువ చెప్పినా కూడా మీకు ఏమైంది అంటే లెందీ అయిపోతుంది. ఆ లెందీ వల్ల మీరు ఇంట్రెస్ట్ పోతుంది. అందుకని నేను ఎక్స్ట్రా చెప్పను. ఓకే, ఇది సింపుల్గా వాట్ ఈజ్ వాట్ అనేది చెప్పుకుంటూ పోతున్నాం. ఇవే ఎగ్జామ్లో అడుగుతారు, ఎగ్జామ్ ఓరియంటెడ్లో మనం చదువుకుందాం. నెక్స్ట్ రెండో టాపిక్ అప్లికేషన్స్. ఇక్కడ మన సాఫ్ట్వేర్లో రెండు రకాలు, ఒకటి ఆపరేటింగ్ సిస్టమ్, రెండోది. సో ఆపరేటింగ్ సిస్టమ్ని ఏమనొచ్చు అంటే సిస్టమ్ సాఫ్ట్వేర్ అని కూడా వచ్చండి. ఆపరేటింగ్ సిస్టమ్ని సిస్టమ్ సాఫ్ట్వేర్ అని కూడా అనొచ్చు. అండ్ అప్లికేషన్స్ ఏమున్నాయి, అప్లికేషన్ సాఫ్ట్వేర్ అనొచ్చు. అప్లికేషన్స్ లేదా అప్లికేషన్ సాఫ్ట్వేర్. మరి అప్లికేషన్స్ అంటే ఏంటి? ప్రోగ్రామ్స్ డిజైన్ టు పర్ఫార్మ్ స్పెసిఫిక్ టాస్క్ సచ్ యాజ్ వర్డ్ ప్రాసెసింగ్. ప్రోగ్రామ్స్ డిజైన్ టు పర్ఫార్మ్ స్పెసిఫిక్ టాస్క్. ప్రోగ్రామ్స్ అంటే కలెక్షన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్రోగ్రామ్. ప్రోగ్రామ్ అంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ కాల్డ్ ప్రోగ్రామ్. సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఒక పెట్టే నేమ్ ఏంటంటే ప్రోగ్రామ్ అంటాం. సో ఈ ప్రోగ్రామ్స్ ఎందుకు డిజైన్ చేశారు? టు పర్ఫార్మ్ స్పెసిఫిక్ టాస్క్. కొన్ని పర్టికులర్ టాస్క్లు పర్ఫార్మ్ చేయడానికి ప్రోగ్రామ్స్ డిజైన్ చేశారు. ఆ ప్రోగ్రామ్స్ ఏవేవి ఉండొచ్చు? సచ్ యాజ్ వర్డ్ ప్రాసెసింగ్, మైక్రోసాఫ్ట్ వర్డ్. ఓకే, మైక్రోసాఫ్ట్ వర్డ్ అని ఉంటుంది. మీకు అది చూపిస్తా చూడండి ఇంటర్ఫేస్. మీకు ఆల్రెడీ ఇప్పటికే మీరు క్లాస్లలో ఆల్రెడీ కంప్యూటర్ ఫండమెంటల్స్ ల్యాబ్ జరిగి ఉండింటే మీరు ఆల్రెడీ ఎంఎస్ వర్డ్ మీద మీరు వర్క్ చేస్తూ ఉంటారు. సో అదే మనకి ఇక్కడ లోడ్ అవుతుంది. ఇది వర్డ్ ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్. ఓకే, వర్డ్ ప్రాసెసింగ్ అంటున్నారు. మైక్రోసాఫ్ట్ వర్డ్. స్ప్రెడ్ షీట్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్. సో మీకు ఇక్కడ ఎక్సెల్కి షార్ట్ కట్ కమాండ్ ఉంటుంది, ఈఎక్స్ఎల్. ఎక్సెల్ అని కొడితే ఎక్సెల్ ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఇది ఎక్సెల్ షీట్. అండ్ దీని తర్వాత మనకి వెబ్ బ్రౌజర్ మీకు అందరికీ తెలుసు. ఓకే, ఇప్పుడు నేను ఆల్రెడీ చేసి చూపించా. ఇది గూగుల్ వెబ్ బ్రౌజర్స్, గూగుల్ క్రోమ్ది. అలాగే మనకి ఇంకేమైనా కూడా ఉండొచ్చు అండ్ మెనీ మోర్. ఓకే, ఇవన్నీ కూడా అప్లికేషన్స్. ఇప్పుడు వీటిని మనం ఎలా వాడుకోవాలి అంటే యూజింగ్ కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, కంప్యూటర్కి సంబంధించిన ఆపరేటింగ్ సిస్టమ్ దీన్ని ఇన్వోక్ చేస్తుంది. ఇన్వోక్ చేసి మనం వాడుకుంటున్నాం త్రూ ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ ఓన్లీ వీఆర్ గోయింగ్ టు యూజ్ దీస్ అప్లికేషన్ సాఫ్ట్వేర్స్. సో ఇది గుర్తుపెట్టుకోండి. సాఫ్ట్వేర్ అంటే ఏంటి, హార్డ్వేర్ అంటే ఏంటి, దీనికి సంబంధించిన టాపిక్. అండ్ దీని తర్వాత మనకి ఇవి కంప్యూటర్లో ఉండే ఫండమెంటల్ కాంపోనెంట్స్. సో ఫండమెంటల్ కాంపోనెంట్స్ అంటే మీకు హార్డ్వేర్ అండ్ కాంపోనెంట్, సాఫ్ట్వేర్ అనే కాంపోనెంట్ ఉంటుంది అని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్లో లిస్ట్ ది ఫండమెంటల్ కాంపోనెంట్స్ ఆఫ్ కంప్యూటర్ అన్నారనుకోండి, ఒకటి హార్డ్వేర్ ఒకటి సాఫ్ట్వేర్ అని చెప్పి రాయాల్సి ఉంటుంది. మీకు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఫండమెంటల్ కంపోనెంట్స్ ఆఫ్ కంప్యూటర్ అన్నా కూడా మీరు ఈ రెండింటి గురించి రాసిస్తే సరిపోతుంది. ఈ డెఫినేషన్ తర్వాత వాటికి ఎగ్జాంపుల్స్ రాసేసి వన్ పాయింట్ రాస్తే సరిపోతుంది. ఓకే, ఇది అబౌట్ కంప్యూటర్ ఫండమెంటల్స్. దాంట్లో ఫండమెంటల్ కంపోనెంట్స్లో ఏమేమి ఉన్నాయి, హార్డ్వేర్ సాఫ్ట్వేర్ అనేది చెప్పుకున్నాం. అండ్ దీంతో పాటు మనకి ఇంకోటి ఫిమ్వేర్ అని ఉంటుంది. సో ఈ ఫిమ్వేర్ అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈ టాపిక్ చెప్పుకుందాం ఇప్పుడు. Firmware, a special type of software that sits between hardware and software is firmware. A special type of software that sits between hardware and software is firmware. ఇది ఏంటంటే చూడండి, హార్డ్వేర్కి సాఫ్ట్వేర్కి మధ్యలో మీడియేటర్గా పనిచేస్తుంది. అంటే దాని మధ్యలో కూర్చుంటుంది అని చెప్తున్నాడు. సపోజ్ నేనున్నాను, నా ఫ్రెండ్ ఉన్నాడు, నా ఫ్రెండ్కి నాకు మధ్యలో ఇంకొకరు వచ్చి కూర్చున్నారు అనుకోండి, దాన్ని ఏమనాలి? ఫిమ్వేర్ అనాలి. నేను హార్డ్వేర్ అయితే నా ఫ్రెండ్ సాఫ్ట్వేర్ అనుకుంటే నాకు వాడికి మధ్యలో కూర్చునేవాడేవాడు ఫిమ్వేర్ అంట. ఓకే, ఏ స్పెషల్ టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్ దట్ సిట్స్ బిట్వీన్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ ఈస్ ఫిమ్వేర్. ఇట్
ఇట్ ఈస్ పర్మనెంట్లీ స్టోర్డ్ ఇన్ ఏ హార్డ్వేర్ డివైస్. చూడండి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ పర్మనెంట్లీ స్టోర్డ్ ఇన్ ఏ హార్డ్వేర్ డివైస్. ఇది ఎక్కడ స్టోర్ అవుతుందంట, ఒక హార్డ్వేర్ డివైస్లో పర్మనెంట్గా స్టోర్ అయ్యి ఉంటుందంట. ఫిమ్వేర్ ఎక్కడ స్టోర్ అయి ఉంటుంది, హార్డ్వేర్ డివైస్లో పర్మనెంట్గా స్టోర్ అయి ఉంటుంది అని చెప్తున్నాడు. టిపికల్లీ ఎక్కడ స్టోర్ అవుతుంది, టిపికల్లీ అనే రోమ్, రీడ్ ఓన్లీ మెమరీ. సో ఇది రీడ్ ఓన్లీ మెమరీ అంటే ఓన్లీ రీడ్ చేయడానికి మనకు వస్తుందండి, ఇంకా దాన్ని మనం రైట్ చేయడానికి, మార్చడానికి, ఎడిట్ చేయడానికి కుదరదు. సో అలాంటి ప్రోగ్రామ్ని మనం ఏమంటామంటే ఫిమ్వేర్ అంటాం. ఇట్ యాక్చువల్లీ సిట్స్ బిట్వీన్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ అండ్ ఇట్ ఈజ్ యాక్చువల్లీ స్టోర్డ్ అనే హార్డ్వేర్ డివైస్. ఓకే, స్టోర్డ్ ఇన్ ఏ హార్డ్వేర్ డివైస్, హార్డ్వేర్ డివైస్ లోపల స్టోర్ అయి ఉంటుంది అండ్ దట్ ఇట్ ఈస్ పర్మనెంట్లీ స్టోర్డ్. ఓకే, దట్స్ వై ఇట్ షుడ్ బి స్టోర్డ్ ఆన్ రీడ్ ఓన్లీ మెమరీ చిప్ అంటున్నాడు. రోమ్ చిప్ అంటారు. రోమ్ అంటే రీడ్ ఓన్లీ మెమరీ. మీకు 1 మార్క్ క్వశ్చన్లో రోమ్ అనేది కూడా అడుగుతాడు, ఎందుకంటే నెక్స్ట్ మనకి స్టోరేజ్ డివైస్ అనే టాపిక్ ఉంది, దాంట్లో రోము, ర్యాము ఇలా ఉంటాయి, వాటి గురించి వచ్చినప్పుడు అది వస్తుంది. ఫిమ్వేర్ ప్రొవైడ్స్ లో లెవెల్ కంట్రోల్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ది హార్డ్వేర్. లో లెవెల్ కంట్రోల్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఏంది, ఆ లో లెవెల్ ఇన్స్ట్రక్షన్స్ అంటే మనకు అర్థం కావు. ఓకే, ఇక్కడ అర్థమయ్యే ఇన్స్ట్రక్షన్స్ లో లెవెల్, హై లెవెల్ అని చెప్తారు. లో లెవెల్ అంటే యాక్చువల్లీ అది ఎవరికి అర్థమవుతుంది అంటే కంప్యూటర్ హార్డ్వేర్కి అర్థమవుతుంది, మనకు మాత్రం అర్థం కాదు, అందుకనే దాని లో అంటున్నాం. మన వ్యూలో చెప్తున్నాం, మనకి హైగా ఉన్నాయి అర్థమవుతాయి. ఇప్పుడు మనం మాట్లాడే తెలుగు లాంగ్వేజ్, హిందీ లాంగ్వేజ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇవన్నీ కూడా మనకు అర్థమవుతాయి. మనకి అలాగే అర్థం కానివి ఏంటంటే ఇన్స్ట్రక్షన్స్. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఎట్లా రాస్తారంటే అసెంబ్లీ లాంగ్వేజ్ ఇన్స్ట్రక్షన్స్ అంటారండి. అసెంబ్లీ ప్రోగ్రామింగ్ వాడతారు. అసెంబ్లీ ప్రోగ్రామ్స్లో ఏముంటాయంటే జస్ట్ సింబల్స్, తర్వాత రిజిస్టర్స్, అలాంటి థింగ్స్ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు మీకు చెప్పినా కూడా అర్థం కాదు. లో లెవెల్ ఇన్స్ట్రక్షన్స్ అంటే మనకు అర్థం కానివి అనుకోండి, గుర్తుపెట్టుకోండి. సో మనకు అర్థం కాని ఇన్స్ట్రక్షన్స్ని రాయడానికి వాడుకునేది ఫిమ్వేర్ అండి. ఓకే, వాటిని అర్థం చేసుకునేది ఎవరు, ఫిమ్వేర్. ఫిమ్వేర్ ప్రొవైడ్స్ లో లెవెల్ కంట్రోల్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ది హార్డ్వేర్. హార్డ్వేర్ కోసం హార్డ్వేర్లో వాడుకోవడానికి మనకి ఫిమ్వేర్ పనికొస్తుంది. ఓకే, మనం ఇందాకే చెప్పుకున్నాం, ఇది యాక్చువల్లీ ఎక్కడ స్టోర్ అయి ఉంటుంది అంటే హార్డ్వేర్ డివైస్లో స్టోర్ అయి ఉంటుంది. హార్డ్వేర్ డివైస్ని వాడుకోవడానికి మనం కొన్ని ఇన్స్ట్రక్షన్స్ రాస్తాం, వాటిని లో లెవెల్ కంట్రోల్ ఇన్స్ట్రక్షన్స్ అంటారు. సరే, మనమే రాయాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఎన్ని రకాలుగా చెప్పినా, ఏం చెప్పినా కూడా ఈ లో లెవెల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఎవడో ఒకరు రాస్తాడు. బట్ అది అందరికీ తెలియదు, అందరికీ అర్థం కాదు. పర్టికులర్ స్పెషలైజేషన్స్లో ఉన్న వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. కీ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫిమ్వేర్ ఈజ్ ది బయాస్. ఎగ్జాంపుల్ ఏంటంటే బయాస్, బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్, which is responsible for starting up the computer and managing basic input output operations. సో ఇది మీకు అర్థం చేసుకోవాలంటే మీరు కంప్యూటర్ సిస్టమ్ ఆన్ చేశారనుకోండి, ఆన్ చేసేటప్పుడు ఏమవుతుంది, లోడింగ్ అని చూపిస్తుంది. ఆ లోడింగ్లో ఏమైతే అంటే మనకి ఈ బయాస్ అనే చిప్ ఏదైతే ఉంటుందో, బయాస్ చిప్ కూడా రోమ్ చిప్పే. సో ఈ బయాస్ చిప్లో ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో ఆ ప్రోగ్రామ్స్ ఆటోమేటిక్గా ఇన్వోక్ అవుతాయి. మీరు కంప్యూటర్లో పవర్ ఆన్ బటన్ ప్రెస్ చేయగానే సో మనకి ఈ బయాస్లో ఉండే ప్రోగ్రామ్స్ అనేవి లోడ్ అయిపోయి అవి ఎగ్జిక్యూట్ అవుతాయి ఆటోమేటికల్లీ. అవి ఎగ్జిక్యూట్ అయ్యి ఏం చేస్తాయంటే మీ కంప్యూటర్కి ఏవైతే అటాచ్ అయి ఉన్నాయో, ఇన్పుట్ డివైస్, అవుట్పుట్ డివైస్. ఇన్పుట్కి ఎగ్జాంపుల్ కీబోర్డ్ అని చెప్పుకున్నాము, మౌస్ అని చెప్పుకున్నాము. అవుట్పుట్కి మనకి మానిటర్ ఉంది. సో ఈ మూడింటిని మనం ఈ ప్రోగ్రామ్స్ ఏం చేస్తాయంటే ఆటోమేటిక్గా అప్ చేస్తాయి, అంటే వర్క్ అయ్యేటట్టు ఇన్వోక్ చేయడం. నిద్రపోతుంటే అవి నిద్రపోయేటట్టు తట్టి లేపుతాయి. ఆ లేపే ఇన్స్ట్రక్షన్స్ ఎక్కడ స్టోర్ అయి ఉంటాయంటే బయాస్లో స్టోర్ అయి ఉంటాయి. ఆ బయాస్ని మనం ఏమంటాం అంటే బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్ అంటారు. గుర్తుపెట్టుకోండి, వాట్ ఈస్ బయాస్ అంటాడు, బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్, అండ్ ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఫిమ్వేర్. సో ఈ ఫిమ్వేర్ అనేది పర్మనెంట్గా స్టోర్ అయి ఉంటుంది. అది పర్మనెంట్గా ఎక్కడ స్టోర్ అయి ఉంటుంది, ఒక హార్డ్వేర్ డివైస్లోనే స్టోర్ అయి ఉంటుంది. సో అలా డివైస్లో స్టోర్ అయ్యేది బేసికల్లీ ఎక్కడ హార్డ్వేర్ డివైస్ అంటే హార్డ్వేర్ డివైస్కి ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. ఓకే, రోమ్. ఓకే, ఇది రోము రెండు ఎగ్జాంపుల్సే, కాకపోతే రోమ్లో మాత్రం పర్మనెంట్గా స్టోర్ అయి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ దీని తర్వాత ఫిమ్వేర్ అయిపోయింది, అది అయిపోయింది. నెక్స్ట్ మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి కూడా మనకి తెలిసి ఉండాలి. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి చూడండి, టు క్రియేట్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్స్ యూజ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ విచ్ ఆర్ సెట్స్ ఆఫ్ రూల్స్ అండ్ సింబల్స్ దట్ అలో హ్యూమన్స్ టు రైట్ ఇన్స్ట్రక్షన్స్ దట్ కంప్యూటర్స్ కెన్ అండర్స్టాండ్. సో మళ్ళీ ఒకసారి చదువుతా చూడండి. టు క్రియేట్ సాఫ్ట్వేర్ క్రియేట్ చేయడానికి ఎవరు క్రియేట్ చేస్తారు, ప్రోగ్రామర్స్ క్రియేట్ చేస్తారు, సాఫ్ట్వేర్ క్రియేట్ చేస్తారు. వాళ్ళు ఏం యూజ్ చేస్తారు, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వాడతారు. సాఫ్ట్వేర్ని క్రియేట్ చేసేది ప్రోగ్రామర్స్, వాళ్ళు ఏం వాడతారు, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వాడతారు. మరి ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి ఇక్కడ ఇచ్చాడు, విచ్ ఆర్ సెట్స్ ఆఫ్ రూల్స్ అండ్ సింబల్స్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటంట, విచ్ ఆర్ సెట్స్ ఆఫ్ రూల్స్ అండ్ సింబల్స్ దట్ అలో హ్యూమన్స్ టు రైట్ ఇన్స్ట్రక్షన్స్ దట్ కంప్యూటర్స్ కెన్ అండర్స్టాండ్. సో కంప్యూటర్స్కి అర్థమయ్యే ఇన్స్ట్రక్షన్స్ రాయడానికి మనం వాడుకునేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఏముంటాయి, సెట్స్ ఆఫ్ రూల్స్ అండ్ సింబల్స్ ఉంటాయి. ఈ సెట్స్ ఆఫ్ రూల్స్ అండ్ సింబల్స్ యూజ్ చేసే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎవరు వాడుకుంటారు, ప్రోగ్రామర్స్ వాడుకుంటారు. ఈ ప్రోగ్రామర్ ఏం వాడుకుంటున్నారు, ఎందుకు వాడుకుంటున్నారు వీటిని అంటే టు క్రియేట్ సాఫ్ట్వేర్. ప్రోగ్రామర్స్ యూజ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ విచ్ ఆర్ సెట్స్ ఆఫ్ రూల్స్ అండ్ సింబల్స్
దట్ అలో హ్యూమన్స్ టు రైట్ ఇన్స్ట్రక్షన్స్ దట్ కంప్యూటర్స్ కెన్ అండర్స్టాండ్. కంప్యూటర్కి అర్థమయ్యేటట్టు ఇన్స్ట్రక్షన్స్ రాయాలండి సింపుల్గా. రాయాలంటే మనం కొన్ని రూల్స్ అండ్ సింబల్స్ ఫాలో అవుతాం. ఈ రూల్స్ అండ్ సింబల్స్ వాడుతూ మనం కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వాడుకొని ప్రోగ్రామర్ ఏం చేస్తాడంటే సాఫ్ట్వేర్ను క్రియేట్ చేస్తాడు. సో వాట్ ఈస్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే మీరు ఈ డెఫినేషన్ రాయాలి. ఓకే, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈజ్ యూజ్ ఫర్ క్రియేటింగ్ సాఫ్ట్వేర్ and it uses sets of rules and symbols. Actually these programming languages are used by humans to write instructions so that computers can understand these instructions and create the software and అసలు సరిపోతుంది. ఓకే, అర్థమైందా? సాఫ్ట్వేర్ని క్రియేట్ చేయడానికి హ్యూమన్ బీయింగ్స్ వాడుకునే ఒక మీడియం ఓకే ఏంటంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఏముంటాయి? రూల్స్ అండ్ సింబల్స్ ఉంటాయి. యూజింగ్ దీస్ రూల్స్ అండ్ సింబల్స్ దే విల్ క్రియేట్ ప్రోగ్రామ్స్. ఓకే, దోస్ ప్రోగ్రామ్స్ ఆర్ నథింగ్ బట్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్. ఓకే, ఆ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ ఎందుకు వాడతారు, ఎందుకు క్రియేట్ చేస్తారు అంటే కంప్యూటర్కి అర్థమయ్యేటట్టు మనం ఇన్స్ట్రక్షన్ చెప్పడానికి ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వాడుకోవాలి. మరి రూల్స్ అండ్ సింబల్స్ ఎందుకు? ప్రతిసారి రూల్స్ అండ్ సింబల్స్ ఒక్కరికి అర్థమైన రూల్స్ అండ్ సింబల్స్ ఇంకొకరికి అర్థం కాకపోవచ్చు. ఒక్కొక్కరు ఒక్కొక్క లాంగ్వేజ్లో రాసేసి కంప్యూటర్ని ఇన్స్ట్రక్ట్ చేస్తే ఆ కంప్యూటర్కి ఎవరి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అర్థం కావు. ఓకే, అలా అర్థం కావాలి, అందరు రాసిన ఇన్స్ట్రక్షన్స్ అర్థం కావాలంటే అవన్నీ స్టాండర్డ్ అయి ఉండాలి. స్టాండర్డ్ అంటే నథింగ్ బట్ రూల్స్ అండ్ సింబల్స్. సో ఆ రూల్స్ ఆ సింబల్స్ ఫాలో అవుతూ ఆ పర్టికులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ప్రోగ్రామ్స్ రాస్తారు. అలా రాసిన ప్రోగ్రామ్స్ అన్నిటినీ కూడా కంప్యూటర్ అర్థం చేసుకొని మనకు కావాల్సిన సాఫ్ట్వేర్ అవుట్పుట్ని ఇస్తుంది. ఓకే, అలా రాసే సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ని సాఫ్ట్వేర్ అంటాము. సో ఆ ప్రోగ్రామ్స్ బేసికలీ మనకు అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేస్తూ మనం ఆ కంప్యూటర్ని వాడుకుంటున్నాం. సో అది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చేస్తుంది. ఓకే, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆర్ బ్రాడ్లీ కేటగరైజ్డ్ ఇంటూ, ఇప్పుడు మనం చెప్పుకునే ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రెండు రకాలుగా డివైడ్ చేయొచ్చు అని చెప్తున్నాడు. రెండు రకాలుగా బ్రాడ్లీ కేటగరైజ్డ్ ఇంటూ టూ. ఓకే, ఒకటేంది హై లెవెల్ లాంగ్వేజ్ డిజైన్ టు బీ రిలేటివ్లీ ఈజీ ఫర్ హ్యూమన్స్ టు రీడ్ అండ్ రైట్. సో ఈ హై లెవెల్ లాంగ్వేజ్ మనకి హై అనే వర్డ్ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ చూడండి, హ్యూమన్ అర్థం చేసుకోగలుగుతాడా, అర్థం చేసుకోలేడా, వాటిని ఈజీగా రాస్తాడా, రాయడా, మనిషికి ఎలా ఉండాలంటే సులభంగా అలవోకగా వాటిని రాయగలిగేటట్టు అర్థం చేసుకునేటట్టు ఉంటే దాన్ని హై లెవెల్ లాంగ్వేజ్ అంటారు. డిజైన్ టు బి రిలేటివ్లీ ఈజీ ఫర్ హ్యూమన్స్ టు రీడ్ అండ్ రైట్. సో వీటిని రాయాల్సిందే, లో లెవెల్ లాంగ్వేజ్ని కూడా మనిషే రాయాల్సిందే. కాకపోతే హై లెవెల్ లాంగ్వేజ్ అనేది ఏంటి అంటే ఈజీగా మనిషి రాయగలుగుతాడు అండ్ అలాగే చదువుకోగలుగుతాడు, అర్థం చేసుకోగలుగుతాడు. వీటికి ఎగ్జాంపుల్స్ ఏంది? ఎగ్జాంపుల్స్ ఇంక్లూడ్ పైథాన్, జావా, సి ప్లస్ ప్లస్ అండ్ సి షార్ప్. ఇక్కడ వీడు అసలు ఎగ్జాంపుల్ మర్చిపోయాడు, సి ప్రోగ్రామింగ్. ఓకే, సి ప్రోగ్రామింగ్, తర్వాత సి ప్లస్ ప్లస్, తర్వాత జావా, తర్వాత మీకు సి షార్ప్, తర్వాత పైథాన్. సో కాంప్లెక్సిటీ చెప్పుకుంటా పోతే ఫస్ట్ ఈజీ ఏంటి అంటే పైథాన్, దాని తర్వాత సమ్వాట్ ఈజీ ఏంటంటే జావా, దాని తర్వాత సమ్వాట్ ఈజీ ఏంటంటే సి షార్ప్, దాని తర్వాత సి ప్లస్ ప్లస్, దాని తర్వాత సి. కాంప్లెక్సిటీ చెప్పాలంటే మోస్ట్ కాంప్లెక్స్ ఏంటంటే సి ప్రోగ్రామింగ్. మీకు ఇప్పుడు స్టార్టింగ్లో సి ప్రోగ్రామింగ్ గురించి చెప్తారు, సి ప్రోగ్రామింగ్ ఏం అర్థం కాదు. తర్వాత సి ప్లస్ ప్లస్ చెప్తారు, దాని తర్వాత సి షార్ప్ చెప్తారు, అలాగే అదే టైంలో జావా కూడా చెప్తారు. దాని తర్వాత మీరు ఫైనల్ ఇయర్కి వెళ్ళిపోయేటప్పటికి పైథాన్ వస్తుంది. సో మీకు అన్నిటికంటే ఈజియెస్ట్ సబ్జెక్ట్ ఏంటంటే పైథాన్. సింపుల్ ఇన్స్ట్రక్షన్స్ మనం రాసుకునేటట్టే ఉంటుంది. మనం తెలుగులో మాట్లాడినట్టే ఇంగ్లీష్లోనో ఏదో ఒక లాంగ్వేజ్లో మాట్లాడుతున్నట్టే ఉంటుంది కంప్యూటర్ తోటి. అట్లా ఈజీగా ఉండేదాన్ని ఏమంటే హైయెస్ట్ లెవెల్ లాంగ్వేజ్ అంటాం. సో అలా హై లెవెల్ లాంగ్వేజ్కి ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఇచ్చారు. పైథాన్, జావా, సి షార్ప్, సి ప్లస్ ప్లస్ అండ్ సి షార్ప్ అంటారు. సి హ్యాష్ లేదా సి షార్ప్ అంటారు. ఇక్కడ దీన్ని ఏమనాలంటే హ్యాష్ లేదా దీన్ని ఏమనాలంటే షార్ప్ అంటారండి, షార్ప్. ఓకే, సి షార్ప్ అంటారు. సో ఈ లాంగ్వేజ్ని మనం ఏమంటామంటే సి షార్ప్. సో దాన్ని ఎలా అంటారు ఇక్కడ నేను చూపిస్తాను. సి షార్ప్ అంటారు, సి షార్ప్. ఓకే, సో ఇది సి షార్ప్. దీని తర్వాత లో లెవెల్ లాంగ్వేజ్ అని వచ్చాయి. మరి లో లెవెల్ లాంగ్వేజ్కి ఏంది? లో లెవెల్ లాంగ్వేజ్ కథ ఏంది అంటే లో లెవెల్ లాంగ్వేజ్ ఆర్ క్లోజర్ టు ద మెషిన్ కోడ్ అండర్స్టాండ్ బై కంప్యూటర్స్. ఓకే, ఇవి క్లోజ్ టు ది మెషిన్. ఈ కోడ్ కంప్యూటర్కి అర్థమయ్యేటట్టు ఉంటుంది, క్లోజర్ టు ద మెషిన్, అండ్ దిస్ కోడ్ ఈజ్ అండర్స్టాండ్ బై కంప్యూటర్స్కి అర్థమయ్యేటట్టు ఉంటుంది. అసెంబ్లీ లాంగ్వేజ్ ఈజ్ ఏ కామన్ లో లెవెల్ లాంగ్వేజ్. సో ఇక్కడ మనకి అసెంబ్లీ లాంగ్వేజ్ని యూజ్ చేసి ఈ కామన్గా మనకి ఈ లో లెవెల్ లాంగ్వేజ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి రాయడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ లో లెవెల్ లాంగ్వేజ్ ఎవరికి అర్థమవుతాయి? మరి కంప్యూటర్కి అర్థమవుతాయి. అండ్ దీస్ ఆర్ క్లోజర్ టు ద మెషిన్. దిస్ కోడ్ ఈజ్ హార్డ్ టు బీ అండర్స్టాండ్ బై హ్యూమన్ బీయింగ్స్ అండ్ ఈజీలీ అండర్స్టాండ్ బై కంప్యూటర్స్. ఇలా మీరు డిఫరెన్సెస్ అడిగితే కూడా రాయగలిగేటట్టు ఉండాలి. డెఫినేషన్ చూసుకొని డెఫినేషన్లో మీరు పార్ట్స్గా డివైడ్ చేసుకుంటూ లో లెవెల్ లాంగ్వేజ్, హై లెవెల్ లాంగ్వేజ్ డిఫరెన్సెస్ కూడా రాయొచ్చు. అసెంబ్లీ లాంగ్వేజ్ ఈజ్ ఏ కామన్
లో లెవెల్ లాంగ్వేజ్. అసెంబ్లీ లాంగ్వేజ్ అనేది కామన్గా వాడుకునే లో లెవెల్ లాంగ్వేజ్. సో ఇది దీనికి సంబంధించిన టాపిక్. సో ఇప్పుడు మనం ఈ టాపిక్లో ఏమేమి చెప్పుకున్నాము, ఫండమెంటల్ కాంపోనెంట్స్ ఆఫ్ కంప్యూటర్స్ చెప్పుకున్నాము. ఒకటి హార్డ్వేర్, రెండోది సాఫ్ట్వేర్. దాని తర్వాత అలాగే మనకి హార్డ్వేర్కి సాఫ్ట్వేర్కి మధ్యలో ఉండేది ఒక ఫిమ్వేర్, దాని గురించి చెప్పుకున్నాము. ఈ సాఫ్ట్వేర్ని ఎట్లా రాస్తారు అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో రాస్తారు. ఇలాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రెండు రకాలుగా ఉంటాయని చెప్పుకున్నాము. ఒకటి హై లెవెల్ లాంగ్వేజ్, ఇంకోటి లో లెవెల్ లాంగ్వేజ్. సో ఇది దీనికి సంబంధించిన టాపిక్. సో ఈ పర్టికులర్ వీడియోలో మనం ఏం చెప్పుకున్నాం అనేది మనం ఒకసారి ఓవర్వ్యూగా మళ్ళీ చూసుకున్నాం. సో ఇప్పటి వరకు మనం ఏం చెప్పుకున్నాము, అసలు కంప్యూటర్ అంటే ఏంది, కంప్యూటర్లో డెఫినేషన్ వాట్ ఈజ్ ఏ కంప్యూటర్ అని చెప్పుకున్నాము. తర్వాత కంప్యూటర్లో బేసిక్ బ్లాక్స్ ఏమి ఉంటాయని చెప్పుకున్నాము. తర్వాత ఒక డయాగ్రామ్ కూడా చెప్పుకున్నాము. ఆ డయాగ్రామ్లో ఉన్న వాటినన్నింటినీ కూడా మనం రెండు రకాల కంపోనెంట్స్గా డివైడ్ చేసుకున్నాం. ఒకటేమో ఫండమెంటల్ కంపోనెంట్ ఏంటి అంటే హార్డ్వేర్, ఇంకో ఫండమెంటల్ కంపోనెంట్ ఏంటంటే సాఫ్ట్వేర్. మళ్ళీ ఈ సాఫ్ట్వేర్కి మధ్యలో ఉండే ఫిమ్వేర్ గురించి కూడా చెప్పుకున్నాం. తర్వాత ఈ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ రాయడానికి మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వాడతామని చెప్పుకున్నాం. సో అలాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రెండు రకాలుగా ఉంటాయని చెప్పుకుంటున్నాం. అవి ఒకటి హై లెవెల్ లాంగ్వేజ్, ఇంకోటి లో లెవెల్ లాంగ్వేజ్. సో ఇది ఈ పర్టికులర్ టాపిక్లో మనం కవర్ చేసిన టాపిక్స్ బ్రీఫ్గా. ఓకే, సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అలాగే ఇంకా దీనికంటే ముందున్న వీడియోస్ కూడా మీరు ఒకసారి చూసుకోవాలనుకుంటే మనం ప్లేలిస్ట్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ ప్లేలిస్ట్లో ఒకసారి మీరు గో త్రూ అవ్వండి. సో దట్ మీకు అసలు ఈ కంప్యూటర్ ఫండమెంటల్ హార్డ్వేర్లో ఫస్ట్ మిడ్కి సంబంధించిన 1-2 యూనిట్స్లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయి, వాటి గురించి క్వశ్చన్స్ ఏమి అడుగుతారు, దాని తర్వాత మిడ్ 1 మోడల్ పేపర్ ఎలా ఉంటుంది, అండ్ దీని తర్వాత యూనిట్ 1లో మనం చెప్పుకున్న ఈ డిస్కషన్. ఓకే, మొత్తం కూడా కంప్యూటర్ డెఫినేషన్, దాని తర్వాత ఫండమెంటల్ కాంపోనెంట్స్, బ్లాక్ డయాగ్రామ్స్, బ్లాక్గా మనకి ఒక కంప్యూటర్లో ఏమేమి కాంపోనెంట్స్ అటాచ్ అయి ఉంటాయి, అండ్ దీని తర్వాత హార్డ్వేర్ అంటే ఏంటి, సాఫ్ట్వేర్ అంటే ఏంటి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి, ఫిమ్వేర్ అంటే ఏంటి, ఇదంతా కూడా తెలుస్తుంది. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ మిడ్ 1 ఎగ్జామినేషన్. అండ్ ఆల్సో ఇదైతే మనం డిప్లొమాలో చెప్తున్నాం కాబట్టి మిడ్ 1 ఎగ్జామినేషన్ అని చెప్తున్నాను. వేరే వాళ్ళు కూడా చూస్తే కూడా వెల్ అండ్ గుడ్ అండి. మీరు అర్థం చేసుకొని ఈ నాలెడ్జ్ గ్రాస్ప్ చేస్తారనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్.